హెల్లో మా ఊరిలో శ్రీ గవిమఠ సిద్ధేశ్వర స్వామివారి రథోత్సవం అయితే మొదలవుతుంది. ఈ రథోత్సవం మా ఊరు ఉరవకొండకి చాలా పెద్ద పండుగ. మేమందరం ప్రతి సంవత్సరం 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడు వస్తుందా అని. అంత అద్భుతంగా ఉంటుంది ఇది. ఈ రథోత్సవం ప్రతి సంవత్సరం శివరాత్రి అయిపోయిన 10 రోజుల తర్వాత అయితే జరుగుతుంది. దానికంటే ముందు 4 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంటే స్వామివారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద స్వామివారిని అయితే ఊరేగించడం అయితే జరుగుతుంది. అవి కూడా చాలా బాగా జరుగుతాయి. వాటిని షార్ట్ వీడియో లాగా పెట్టాను, చూడని వాళ్ళు చూసేయండి. అలానే పల్లకి మహోత్సవం కూడా జరుగుతుంది. మా ఊరిలో ఉన్న మఠంకి ఎన్నో సంవత్సరాలుగా సేవలు చేసిన స్వామివారిని పల్లకిలో ఇంటి నుంచి గుడి వరకు తీసుకొస్తారు. ఇందులో చాలా అద్భుతమైన ఈవెంట్స్ ఉంటాయి. ఎంతో మంది కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు ఇక్కడికి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదర్శన ఇస్తూ ఉంటారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. పల్లకి ఎత్తడం మొదలవ్వగానే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రదర్శన మొదలవుతుంది. మొదట లక్ష్మి నుంచి మనం మొదలు పెడదాం. ఏనుగుతో కూడా డాన్స్ చేపిస్తారు, చూడడానికి చాలా క్యూట్ గా ఉంటుంది. ఈ ఏనుగుకి కొంచెం ముందు మనం కాంతారా మూవీలో చూసాంగా, సేమ్ అలాంటి ప్రదర్శన చేశారు వీళ్ళు. ఎంతో అద్భుతంగా చేశారు. ఎంత అద్భుతంగా చేశారంటే వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ కి, వాళ్ళు చేసే డాన్స్ అండ్ ఆ మ్యూజిక్ కి నాన్ స్టాప్ గా మనకి గూస్ బంప్స్ అయితే వస్తాయి. అంత బాగా చేశారు. మరీ ముఖ్యంగా ఈ అన్న అయితే ఒక రౌండ్ వేశాడు లాస్ట్ లో, అది మాత్రం హైలైట్. అసలు లైవ్ లో చూసేటప్పుడు ఆ ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. అలానే డ్రమ్స్ కొట్టే వాళ్ళు, వాళ్ళతో పాటే కొన్ని కార్టూన్స్ క్యారెక్టర్స్ వేషాలు వేసిన వాళ్ళు, వీళ్ళు కూడా చాలా బాగా డాన్స్ వేశారు. అలానే సన్నాయి వాయించే వాళ్ళు కూడా వచ్చారు. అలానే శివపార్వతిల వేషం వేసిన వీళ్ళ ప్రదర్శన కూడా చాలా బాగుంది. మరీ ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు చేసిన చెక్క భజన అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అంత అద్భుతంగా చేశారు. అంత వేడిలో కూడా ఒట్టికాలతో ఈయన చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో ఉంటుంది. పళ్ళకెత్తడం అయిపోగానే మరుసటి రోజు అసలైన పండుగ మొదలవుతుంది. అదే రథోత్సవం. ఈ రథోత్సవం జరిగేది ఉరవకొండ విలేజ్ గవిమఠం దగ్గర. ఈ గవిమఠానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అది చాలా సింపుల్ గా చెప్తాను, ల్యాగ్ చేయకుండా. ఈ గవిమఠాన్ని శ్రీ కరిబసవ రాజేంద్ర మహాస్వామి వారు స్థాపించారు. ఈ మఠానికి విజయనగర రాజుల కాలం నుంచి చరిత్ర ఉంది. ఒక ప్రసిద్ధి కథనం ప్రకారం క్రీస్తు శకం 1423వ సంవత్సరంలో మైసూరు మహారాజుకు వచ్చిన ఒక వింత వ్యాధిని స్వామివారు తమ తపోశక్తితో నయం చేశారంట. దానికి కృతజ్ఞతగా మహారాజు స్వామివారికి వజ్ర వైడూర్యాలు బహుకరించారు. ఉరవకొండలో ఒక విశ్రాంతి భవనం కూడా నిర్మించారంట. ఈ రథోత్సవం సాంప్రదాయం శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవంలో భాగంగా జరిగే ఈ రథోత్సవం శతాబ్దాలుగా వస్తున్న ఒక ఆనవాయితీ. తరతరాలుగా ఈ మఠం పీఠాధిపతులు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇది ఏ సంవత్సరంలో మొదలైందో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ దీనికి 500 నుంచి 600 ఏళ్ల నాటి ప్రాచీన చరిత్ర ఉందని చెప్తూ ఉంటారు. ఇదే రథోత్సవం జరిగే స్థలం. చుట్టూ జనంతో కలకలలాడిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ కష్టాలని, బాధల్ని మర్చిపోయి ఈ ఉత్సవంలో ఎంతో సంతోషంగా పాల్గొంటారు. తప్పెళ్లతో డ్యాన్సులు వేస్తూ వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. అందరూ ఒక్కొక్క గ్రూప్గా ఒక్కొక్క చోట తప్పెళ్లను ఏర్పాటు చేసుకుని డ్యాన్సులు వేస్తూ ఉంటారు. రథోత్సవం అయితే ప్రారంభమైంది. రథోత్సవం అక్కడి నుంచి లాగడం ప్రారంభిస్తారు. అటు నుంచి దానికి ఎదురుగా ఇంకొక గుడి ఉంటుంది. అటువైపు వరకు ఈ రథాన్ని అయితే లాగుతూ ఉంటారు. అది వేసే ప్రతి అడుగు మాకు ఈ సంవత్సరం అంతా గుర్తుండిపోతుంది. ఇక్కడ ఉన్న గుడి దగ్గర అది ఆగుతుంది. రథం ఫైనల్గా అక్కడ ఆగిన తర్వాత స్వామివారికి పూజ చేస్తారు, హారతిస్తారు. ఆ హారతిని ప్రజలకు కూడా ఇస్తారు. అంతా అయిపోయాక గుమ్మడికాయను కొడతారు. దగ్గర నుంచి చూపిస్తే మీకు రథం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. పక్కనే ఉన్నది మా ఊరి కొండ. గుమ్మడికాయ కొట్టేశాక పచ్చజెండు ఊపుతారు. పూజ అయిపోయింది, రథాన్ని లాగండి అని చెప్పేసి వారి వంట్లో ఉన్న శక్తినంతా ఉపయోగించి రథాన్ని లాగుతారు. అది వెళ్ళేటప్పుడు దానిపైన ఉన్న కలశానికి చిన్న చిన్న అరటిపళ్ళతో కొడుతూ ఉంటారు. ఆ అరటిపళ్ళు ఆ కలశానికి పడితే వాళ్ళ కోరికలన్నీ తీరుతాయని వాళ్ళ నమ్మకం. ఇది చిన్న తేరు. ఆ పెద్ద తేరుకు తోడుగా ఉంటుంది. మధ్యలో తేరాగిపోతే దాన్ని లాగటానికి వెళ్తుంది ఈ ఏనుగు. రథం లాగడం అయితే పూర్తయిపోయింది. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా జరిగిందని చెప్పాలి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. రేపు లంకా దహనం ఉంటుంది. అది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వైడ్ యాంగిల్ 4K
Okay. 60 years, please. వాళ్ళకి సంబంధించి పాప మిస్ అయింది పోలీస్ స్టేషన్ దగ్గరికి రావాలని కోరుతున్నాము. పింక్ కలర్ డ్రెస్, దాదాపు ఒక 3-4 సంవత్సరాల వయసు ఉంటుంది. పేరు ఏం చెప్పడం లేదు. ఎవరి పాపైనా మిస్ అయింటే పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గరికి రావాలని కోరుతున్నాము. భక్తాదులు తమ వెంట తెచ్చుకున్న చిన్న పిల్లలైనా చిన్న పాప మిస్ అయింది, ఎవరైనా వారి పాప మిస్ అయింటే పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గరికి రావాలని కోరుతున్నాము. ఇక్కడ విచ్చేసిన భక్తాదులు వారు తెచ్చుకున్న పిల్లలను తెచ్చేసుకోవాలని కోరుతున్నాము. ఒక పాప మిస్ అయి ఉన్నది, ప్రస్తుతం పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గర ఉన్నది. వారి తల్లిదండ్రులు ఎక్కడున్నా పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గరికి తొందరగా రావాలి.